హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు తీరిక దొరికింది డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయడానికి. ఫస్ట్ టైం లడ్డు ట్రై చేద్దాం అనుకున్నప్పుడే ఎన్నో ఆటంకాలు. మా బావగారు 2000 ఇచ్చారు డ్రై ఫ్రూట్స్ కావాల్సినవన్నీ తీసుకోమని. 2000కి అయితే చాలా వస్తాయి కదా, డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుంటే సరిపోతుంది కదా అని అనిపించి స్మార్ట్కు వెళ్ళి బాదం, జీడిపప్పు, వాల్నట్స్, పిస్తా తీసుకున్నాం. అలాగే 2 ప్యాకెట్స్ డేట్స్ కూడా తీసుకున్నాం. ఒకటేమో లడ్డులోకి వాడుకోవచ్చు కదా, ఇంకొకటి డైలీ తినొచ్చు కదా అని తీసుకున్నాం. అలాగే ఒక నెయ్యి డబ్బా కూడా తీసుకున్నాం. 2000 కంటే కొంచెం ఎక్కువైంది. అది ఎక్స్ట్రా మా హస్బెండ్ వేసుకున్నారు. ఇంటికి వచ్చాక గుర్తొచ్చింది, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ కూడా వేస్తారు కదా అని. ఇంట్లో చూస్తే కొన్ని మాత్రమే ఉన్నాయి, అవి కూడా చాలా కొన్ని ఉన్నాయి. సో అవి కూడా తెచ్చుకొని చేద్దాం అనుకుని తెచ్చేవాళ్ళు లేక, తెచ్చుకోవడానికి వీలు లేక అలాగే పెట్టేశాం. సర్లే ఎవరూ తీసుకురారు, ఇప్పుడైనా చేద్దామని కొత్తగా కొన్న గ్లాస్ జార్స్లో నింపుకున్న నట్స్ అన్నీ తీసి బయట పెట్టాను. నేను చేసిన తప్పు ఏంటంటే అన్ని నట్స్ కూడా నేను తీసుకున్నాను. అలా కాకుండా కొన్ని మాత్రమే తీసుకుంటే సరిపోయింది. నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకు ఆ విషయం తెలియలేదు. ఇక్కడ 2 మిస్టేక్స్ చేశాను. ఒకటి, అప్పటికి చెప్పాను మా చెల్లికి డ్రై ఫ్రూట్ స్లైసర్ కొందాము అని, కానీ ఎందుకులే వద్దులే అంది. ఆ నట్స్ ఎలా కట్ చేస్తారో అని యూట్యూబ్లో చూసా, ఎవరూ సరిగ్గా చూపించలేదు. నైఫ్తో చాప్ చేస్తే చాలా లావుగా వస్తున్నాయి, మరీ సన్నగా అంటే స్లైసర్తో కట్ అయినట్టు అసలు రావు, కొంచెం లావుగానే వచ్చాయి. సర్లే అనుకున్నా, కానీ లడ్డూస్ చేసేటప్పుడు మాత్రం చేతులు బాగా పెయిన్ వచ్చాయి. లాస్ట్లో మిక్సీకి వేస్తే అసలు టేస్ట్ సరిగ్గానే లేదు. సెకండ్ మిస్టేక్ ఏంటంటే 2 ప్యాకెట్స్ డేట్స్ తీసుకొని కొంచెం మంచి పని చేశాను. అంత క్వాంటిటీ నట్స్ చేసుకోవాల్సింది కాదు, కొన్ని తీసుకుంటే బాగుండు. అది తెలియక అన్నీ తీసుకున్నాను, చాలా ఎక్కువైంది. నట్స్కు తగ్గట్టుగా డేట్స్ లేవు. అక్కడికి మా అన్నయ్య బయటికి వెళ్తుంటే, అమ్మయ్య వెళ్తున్నాడు కదా డేట్స్ తీసుకురా అని చెప్పా. ఎందుకులే అమౌంట్ ఎక్కువ అవుతుంది కానీ మళ్ళీ ఫోన్ చేసి మరీ వద్దు అని చెప్పా. సో నైట్ అయిపోయింది. తీరా చూస్తే డేట్స్ తక్కువ వచ్చి స్వీట్ నట్స్ లేదు అన్నారు మా డాడీ. సర్లే అని అలాగే చేసాం. ఎక్కువైతే బాగోదని సర్ది చెప్పి సగం వరకు చేసాం. లాస్ట్లో డేట్స్ చాలా తక్కువై ముద్దలు అంటుకోవట్లేదు. సో నెయ్యి చేతికి రాసుకొని అలాగే చేసింది మా చెల్లి. పాపం నాకైతే చేతులు నొప్పెట్టాయి బాబోయ్. మా డాడీ చిన్నగా ఉండాలి, ఇలా లావుగా ఉండకూడదు, నట్స్ అంటే మిక్సీ పట్టాలి అని చెప్పాడు. సర్లే మిగతావి ఉన్నాయి కదా, నీకు మిక్సీ పడదామని అనుకున్నాం. మిక్సీ పడితే డేట్స్ అసలు టేస్టీగానే లేవండి. సో డేట్స్ లేనివి మాత్రం మిక్సీ పట్టి సపరేట్గా పెట్టుకున్నాము. డేట్స్ లేక అవి కూడా ముద్ద అవ్వలేదు. మీరు ఇలాంటి తప్పు మాత్రం చేయకండి. డ్రై ఫ్రూట్ లడ్డు చేసేటప్పుడు ఖచ్చితంగా స్లైసర్ అండ్ తక్కువ క్వాంటిటీ నట్స్ తీసుకొని ఎక్కువగా డేట్స్ ఉండేలా చూసుకోండి. ఖచ్చితంగా లడ్డూస్ చాలా బాగుంటాయి. చాలా లడ్డూస్ అయ్యాయి కదా, పాడైపోతాయేమో అని గ్లాస్ జార్స్లో పెట్టేసాం. ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతాయి కదా అని డైలీ 2-3 లడ్డూస్ కానిచ్చేసి అందరం తొందరగా అయిపోగొట్టేసాం. రెసిపీ విషయానికి వస్తే చాలా ఈజీ అండి, చాలా ఈజీ కూడా. తీసుకున్న నట్స్ అన్నీ కూడా చాప్ చేసుకోవాలి. అలాగే డేట్స్ కూడా సీడ్స్ అన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. నేతిలో జీడిపప్పు, బాదం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని, అదే కడాయిలో మళ్ళీ నెయ్యి తీసుకొని వాల్నట్స్, పిస్తా కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. సీడ్స్ ఉంటే సీడ్స్ కూడా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటే సన్నగా ఉంటాయి. డేట్స్ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో ఇవన్నీ ఏంటంటే నెయ్యితో ముద్దలు చుట్టుకోవడమే. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. రోజు ఒకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోద్దు. కింద కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దు. బాయ్.